ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల జవాబుదారీతనం, పౌరులు ప్రశ్నించే హక్కు అనే అంశాలపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఒక సుదీర్ఘమైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎలాంటి వ్యక్తిగత విమర్శలు, వివాదాలకు తావు లేకుండా కేవలం వ్యవస్థలోని పారదర్శకతను కోరుకునే పౌరుల గళాన్ని, అదే సమయంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతల జవాబుదారీతనాన్ని ప్రతిబింబించేలా ఈ విశ్లేషణ సాగుతుంది. ప్రశ్నించడం ఒక హక్కు, సమాధానం చెప్పడం ఒక బాధ్యత. ఈ రెండింటి మధ్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఓటు వేసి గెలిపించిన సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా పాలకులను ప్రశ్నించవచ్చా? ఒకవేళ ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాయకులకు ఎంతవరకు ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న కీలక శాఖలపై నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా లేవనెత్తిన కొన్ని ముక్కుసూటి ప్రశ్నలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఎక్కడ హద్దులు దాటకుండా చట్టాల పరిధిలోనే సాగిన ఈ ప్రశ్నల యుద్ధం వెనుక పబ్లిక్ ఫోకస్ పొందుతున్న ప్రధాన అంశాలు ఇవే. తెలంగాణ లీడర్లు మరియు జనసేన పార్టీల మధ్య జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సోషల్ మీడియా చర్చ మరింత ఊపందుకుంది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ వేదికగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ మాటే అంతిమం, మీ సందేహాలను పక్కన పెట్టి నోరు మూసుకుని ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అంటూ చేసిన ఒక పోస్ట్కు నటుడు రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా నేరుగా పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ముక్కుసూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పారదర్శకతను రాహుల్ రామకృష్ణ ప్రధానంగా ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రభుత్వ శాఖలు తాము చేసే పనులు, నిధుల వ్యయం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. డిప్యూటీ సీఎం పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల్లో ఈ పారదర్శకత ఎంతవరకు అమలవుతోందనే విషయాన్ని రాహుల్ రామకృష్ణ తన పోస్ట్లో ప్రధానంగా ప్రస్తావించారు. సార్, మీ ఆర్భాటాలు, గొప్పలు కాసేపు పక్కన పెట్టి ఈ చట్టం ప్రకారం మీ శాఖలోని ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేశారా? ప్రజాప్రతినిధులుగా ప్రజల ప్రశ్నలకు మీరు నిరంతరం సమాధానం చెప్పే బాధ్యత కలిగి ఉండాలి. నేను మీ అభిమానిని కాబట్టే ఈ ప్రశ్న అడుగుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. దీనికి అదనంగా గిరిజన ప్రాంతాల హక్కులను రక్షించే పేసా చట్టం మరియు 1/70 చట్టాల అమలు తీరుపై క్షేత్రస్థాయి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రామ సభల ద్వారా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్నాయి అనే అంశాలను నిలదీశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండ్ రియాలిటీని చూపించాలనే డిమాండ్ ఇందులో వినిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అటవీకరణ కార్యక్రమాలపై కొన్ని స్వతంత్ర సంస్థలు ఇచ్చిన లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయని, తాను స్వయంగా దాఖలు చేసి సేకరించిన ఫలితాల ఆధారంగానే ఈ వివరాలు అడుగుతున్నా అంటూ తన ట్వీట్ చివర్లో జై తెలంగాణ అని రాయడం మరింత చర్చకు దారితీసింది. ఈ ట్వీట్లతో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణపై తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగారు. కేవలం పబ్లిసిటీ కోసం, రాజకీయ దురుద్దేశంతోనే ఆయన డిప్యూటీ సీఎంను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై రాహుల్ రామకృష్ణ మరోసారి గట్టిగా స్పందిస్తూ ప్రశ్నించినంత మాత్రాన నేనేమీ దేశద్రోహిని అయిపోను అని గట్టిగా బదులిచ్చారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలదీసే హక్కు ఎవరికైనా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకుడిని దేవుళ్లా చూడడం కంటే ఒక బాధ్యతాయుతమైన పాలకుడిగా చూడడమే వ్యవస్థకు అందం. ప్రశ్నించినంత మాత్రాన ఎవరు దేశద్రోహులు కారు. అడిగిన ప్రశ్నలో ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు సమాధానం ఇవ్వడం పాలకుల కర్తవ్యం అనే లైన్తో ఈ చర్చ ముందుకు సాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి విధానపరమైన ప్రశ్నలను సానుకూలంగా స్వీకరించి అధికారికంగా స్పష్టత ఇవ్వడం ద్వారా వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి కేవలం అభివృద్ధి, పారదర్శకత చుట్టూనే సాగే ఇలాంటి చర్చలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో అవసరం. పాలకులు మార్పును కోరుకున్నప్పుడు, పౌరులు పారదర్శకతను డిమాండ్ చేసినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో రేకెత్తే ఇటువంటి మేధోపరమైన చర్చలు కేవలం వివాదాలకు వేదికలుగా మిగిలిపోకుండా రేపటి తరం రాజకీయాలకు ఒక దిక్సూచిలా మారాలి. పాలకుల నుంచి వచ్చే ప్రతి సానుకూల సమాధానం ప్రజల్లో వ్యవస్థల పట్ల గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అంతిమంగా ప్రజాహితమే పరమావధిగా సాగే ఇటువంటి ఆరోగ్యకరమైన సంవాదాలు దేశంలో సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకాలని ఆశిద్దాం.